ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్కి పరిమితమైన పూర్ణ ఫస్ట్ లవ్ స్టోరీ బయటకు వచ్చింది. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకుని తల్లి కూడా అయింది. మొన్నటి వరకు డ్యాన్స్ షో ఢీ షోకి జడ్జిగా చేసింది. ఇప్పుడు దాన్ని కూడా వదిలేసింది. ఇటీవల ఆమె భీమా, గుంటూరు కారం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు అయితే లేవు. తాజాగా ఆమె తన ఫస్ట్ లవ్ స్టోరీ బయటపెట్టింది. అందరి జీవితంలోనూ లవ్ స్టోరీలు ఉంటాయి. ఫస్ట్ క్రష్ ఖచ్చితంగా ఉంటుంది. అలా తన జీవితంలోనూ ఉందని చెప్పింది. స్కూల్ డేస్లోనే ఆ ప్రేమ కథ జరిగిందని, సినిమా స్థాయిలో ఉందని వెల్లడించింది పూర్ణ. ఏడాది పాటు చూపులతోనే ప్రేమించుకున్నామని చెప్పింది. స్కూల్ డేస్లోనే తన మొదటి ప్రేమ స్టార్ట్ అయిందని చెప్పింది. తాను గర్ల్స్ స్కూల్లో చదువుకుందని, అయితే తమ స్కూల్కి కిలోమీటర్ లోపు పరిధిలోనే బాయ్స్ స్కూల్ ఉండేదట. తమ స్కూల్ బస్ బాయ్స్ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళేదట. కొందరు చిన్నపిల్లలు నిల్చడం కోసం ఆ స్కూల్ వద్ద కాసేపు ఆగేదట. అలా ఓ రోజు ఓ కుర్రాడు స్కూల్ వద్ద నిల్చొని తనను చూస్తున్నాడట. సడన్గా తమ ఇద్దరు చూపులు కలిశాయని తెలిపింది పూర్ణ. ఆ తర్వాత రోజు నుంచి ప్రతిరోజు అతను అదే ప్లేస్లో ఉండి తననే చూసేవాడట. ఏడాది పాటు కలతోనే ప్రేమించుకుందామని, ఇక వ్యాలంటైన్స్ డే రోజు ఏకంగా తనకు చాక్లెట్, రోజా పువ్వును కూడా పంపించాడని, తమ ప్రేమ అలా చూసుకోవడంతోనే ఆగిపోయిందని పూర్ణ చెప్పుకొచ్చింది.